జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుడిని నేను ప్రార్థిస్తాను. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త కంటెంట్తో వచ్చాను. ఇంతవరకు కూడా సుందరకాండ నేను మీకోసం చాలాసార్లు చెప్పాను, ఎంఎస్ రామారావు గారిది. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు సుందరకాండలో చెప్తాను. ముందు శ్లోకాల్లో వేధించిన రావణాసుడికి అమ్మవారు బదిలించింది. ఎలా బదిలించింది? ఆవిడ నువ్వేమో ఎప్పుడు ఆ మగవాళ్ళు లేని ఇంట్లో లేని సమయం చూసి నన్ను తీసుకొని వచ్చావు, నీకెంత మరి సిగ్గులేదు అని అడిగింది ఆవిడ. అడిగితే దానికి రావణాసురుడు ఎలా కోప్పడ్డాడు, ఏమైంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజంగానే అమ్మవారు కోపం వస్తుందా అంటే, కోపం వస్తే కానీ రావణాసురుడు తలక నూకలు భూమి మీద చల్లవు. అందుకని చెప్పి రావణాసుడికి, మీకు తెలిసిందే అందరికీనా, జయా విజయుల్లో ఒకడుగా రావణాసురుడు జన్మించాడు. ఈ జన్మనెత్తినప్పుడు రావణాసురుడు అపహరించినప్పుడు సీతాదేవి వెళ్ళిపోయిందా తనతో అంటే, నిజానికి సీతాదేవి ఆవిడ అంతర్ముఖురాలైపోయి ఆవిడ రాముడిలో కలిసిపోయింది. సీతాదేవిగా అక్కడికి వెళ్ళింది, రావణాసురుడి దగ్గరికి వెళ్ళినది ఎవరు అంటే వేదవతి. వేదవతి మహర్షి కూతురు. సంవత్సరం పాటు లంకలో, సంవత్సరంకి ఇంకా 2 మాసాలు తక్కువే, 10 నెలలు లంకలో వేదవతి మాత్రమే ఉన్నది. సీతాదేవి అంతర్ముఖురాలై ఉంది. అంటే ఈ అంతర్ముఖురాలై ఉండటం ఏంటి అని మీకు అందరికీ వింతగా అనిపించవచ్చు. నిజానికి ఏంటంటే అవన్నీ కూడా అప్పట్లో ఉన్న శక్తులు. శక్తులు అంటే శక్తులని కూడా అనకూడదు, అప్పట్లో ఉన్న విద్యలు అవన్నీ కూడా. ఇప్పుడు మనం ఎలా అయితే పాఠ్యాంశాల్లో నేర్చుకుంటున్నామో పాఠాలు, అప్పట్లో కూడా ఎలా ఉండేవంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా విలువిద్య నేర్పించేవారు, అస్త్రశస్త్రాలు నేర్పించేవారు. అంటే యుద్ధాలకు గలక వెళితే వాళ్ళు ఎలా ఆకలితో తినకుండా ఉండటము, మనము గాలి మాత్రమే భుజించి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనకు తెలిసింది యోగా ఇలా అనుకుంటున్నాం కదా, మెడిటేషన్ అని అలా అనుకుంటున్నాం కదా. కానీ అప్పట్లో కూడా అలాంటివన్నీ ఉండేవి. వాటన్నిటిని అవన్నీ వాళ్ళకి విద్యలు అవన్నీ కూడా అంతర్ముఖులై వాళ్ళు కనపడకుండా బయట బాహ్యంగా వేరొకల్లా కనిపించడం అనేది, మాయాస్వరూపాల్లో ఒకలుగా కనిపించడం అనేది. హనుమంతుడికి ఈ మాయాస్వరూపాలన్నీ వచ్చు. మొత్తం వానర సైన్యం అంతటికీ కూడా ఈ మాయాస్వరూపం అంతా, అంటే వాళ్ళు ఒకరిగా ఉంటూ వేరొకరిలా కనిపించగలరు. రాక్షసులకు కూడా ఇదే మాయాస్వరూపం వచ్చు. కానీ రాముడు ఏం చెప్పాడు యుద్ధంలో? మీరెవరూ కూడా మాయా రూపాలు దాల్చకండి, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. అలాగే ఉంటే కనుక నేను మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపట్టగలను, లేకపోతే వాలి సుగ్రీవుల సంహారంలో ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. రాముడు వాళ్ళందరికీ కూడా ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఏమని? మీరు మీలాగా మాత్రమే ఉండండి, వేరొకరిలాగా ఉండవద్దు. వేరొక మాయా స్వరూపాన్ని దాలిస్తే నాకు అంతు పట్టదు. అలాగే ఇక్కడ కూడా సీత అంతర్ముఖురాలై ఉండి బాహ్యముఖంలో వేదవతి ఆవిడ, బాహ్యంలో సీతాదేవి అందరికీ తెలిసి, కానీ అది ఒక్క బ్రహ్మకి తెలిసి మాత్రమే వేదవతి. రాముడి దగ్గర సీత ఉండేది. ఆయన తలుచుకున్న వెంటనే మనస్సులో సీత కనబడేది. ఎలా అంటే ఇలానే ఈ విద్యలన్నిటినీ కూడా సీతాదేవి అవపోసన పట్టారు. మనందరికీ ఇవన్నీ తెలియని విషయాలు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మ్యాజిక్స్, కానీ అప్పట్లో మ్యాజిక్స్ ఏం కాదండి, ఇవన్నీ విద్యలు నేర్పించేవారు. సీతాదేవికి ఏమీ విద్య రాకలేదు. ఆవిడ అక్కడ రావణాసురుడిని చంపేయగలదు, కానీ తన్ని రక్షించవలసిన బాధ్యత తన తండ్రి ఎవరికి అప్పగించాడు? రాముడికి అప్పగించాడు. ఆబ్వియస్ ఇప్పుడు ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడిని ఒక రాక్షసుడు ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, ఆ ఇబ్బంది పెట్టిన రాక్షసుడిని సంహరించడానికి ఈ భక్తుడు సంహరించక్కర్లేదు, ఆ భగవంతుడే వచ్చి సంహరించాడు. చాలా కథల్లో నేను చెప్పింది ఇదే, భగవంతుడే భక్తుడికి రక్షణ. అలాగే సీతాదేవికి ఎవరు రక్షణ అంటే రాముడు మాత్రమే రక్షణ. అయితే వేదవతి యుద్ధమంతా కూడా అయిపోయాక ఆవిడ అడుగుతుంది, నన్ను వివాహం చేసుకోమని వేదవతి అడుగుతుంది. ఎవరిని? రాముడిని అడుగుతుంది. అడిగితే ఇప్పుడు చెప్తారు. అప్పుడు మొత్తం దేవతలంతా కూడా, దేవ పరివారం అంతా ఈ త్రేతాయుగంలోని రాముడు ఏకపత్ని వ్రతుడు. ఈ త్రేతాయుగంలో రాముడు ఏకపత్ని వ్రతుడు. మళ్ళీ తర్వాత యుగంలో, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మనెత్తాడు. శ్రీకృష్ణుడిగా జన్మనెత్తినప్పుడు నువ్వు మళ్ళీ సత్యభామగా
నువ్వు మళ్ళీ జన్మిస్తావు, అప్పుడు శ్రీకృష్ణుడుగా నిన్ను ఆయన వివాహం చేసుకుంటాడు అని చెప్తారనమాట మొత్తం దేవీ దేవతలందరూ కూడా. అది ఒక కథ, రామాయణంలో అంతర్గతంగా ఉన్న కథ. చాలా మందికి కొన్ని విషయాలు తెలియవండి. తెలియక రామాయణం, భాగవతం, భారతాలు ఇవన్నీ చదివితే కనుక మనకి అప్పట్లో ఉన్న శక్తులేంటి, ఇప్పుడు మనకున్న శక్తులేంటి అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. తర్వాత ద్వాపర యుగంలో కూడా సత్యభామ యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధాన్ని ఎప్పుడైనా మీరు చదివినా సరే చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది ఆవిడ యుద్ధం. ఎలా చేశారు అనేది, నరకాసుర సంహారం అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా వినండి. విన్ని వాళ్ళు నాకు కామెంట్ చేయండి కింద. సుందరకాండలోకి మనం వచ్చేద్దాము. సుందరకాండలో తర్వాత శ్లోకాలు చూద్దాము. రావణాసురుడు సీతాదేవితో పలుకుతున్నాడు. ఏమని? ఓ సీత, నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పల్కుచుంటివే, ఎంతటి కన్న కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు, నీపై మోహము నను బంధించెను, లేకున్న నిన్ను వధించి అందును అని గర్జించెను ఘనతరగాత్రుడు, క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. నీకొసగిన ఏడాది గడువును 2 నెలలలో ఇక తీరిపోవును, అంతదనక నిన్నంటగరాను, ఈలోపు నీ బాగోగులు గనుగొను, నన్ను కోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు, క్రోధోదీప్తుడై దశకంఠుడు. ఓ రావణాన్ని క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి, కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి, పతి ఆజ్ఞలేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు, కొర చూచుచు నిప్పులు క్రక్కుచు, తన కాంతలెల్ల కలవరముండక గర్జన సేయుచు దిక్కులు దరగా, సీత నెటులైన ఒప్పించుడని, ఒప్పుకొననిచో భక్షించుడని అనిరా రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. చూసారు కదండి, ఈరోజు ఇది మీ ముందుకు తీసుకొచ్చిన కొత్త కంటెంట్. మళ్ళీ మరో కొత్త కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అంతవరకు నా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. డన్. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే కనుక మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ అండి. జై హింద్.